అయ్యిబెరళ మహాగిరళ దహన పాల సమయంబున కదలెన్ పారవు పాప పేరుల్ ఒడలెన్ ఘర్మాంబుజాలంబు పుట్టదు నేత్రంబులు ఎర్రగావు నిజ జూటా చంద్రుడున్ కందడున్ వదనాంభోజము వాడదు విషమునాహ్వానించుచో డాయుచో పదిలుండై కడిసేయుచో దిగుచుచో భక్షించుచో మృంగుచో. అంతటి మహాగరళాన్ని పానం చేసేటప్పుడు, ఆ విషాన్ని ఆహ్వానించేటప్పుడు, దానిని దగ్గరకు తీసుకున్నప్పుడు, పదిలంగా ముద్ద చేసేటప్పుడు, ఆకర్షించేటప్పుడు, భక్షించేటప్పుడు, మృంగేటప్పుడు శివుని శరీరం మీద సర్పహారాలు కించిత్ కూడా కదలలేదు. శరీరం మీద చెమట బిందువులు పుట్టలేదు. నేత్రములు ఎర్రబడలేదు. జటాజూటంలో చంద్రుడు కందలేదు. ముఖపద్మం వాడలేదు. ఆయనలో ఏ మార్పు సంభవించలేదు. ఎలా ఉన్నవాడు అలాగే చిరునవ్వులు చిందిస్తూ ఉన్నాడు. ఇది మనస్సుకి వాక్కుకి అందని ఆ మహాదేవునికి మాత్రమే సాధ్యం. ఉదరము లోకంబులకును అదనంబగుటెరిగి శివుడు చుటుల విషాగ్నిన్ కుదురుకొన కంఠబిలమున పదిలంబుగ నిలిపే సూక్ష్మ ఫలరసముక్రియన్. పరమేశ్వరుని ఉదరము సమస్త లోకాలకు సదనం. అందువల్ల ఆయన ఆ భయంకర విషాగ్ని లోనికి పోనీయకుండా ఏదో ఫలరసంలాగా జాగ్రత్తగా గొంతులోనే ఉండేటట్లు నిలుపుకున్నాడు. మెచ్చిన మచ్చిక కలిగిన ఇచ్చిన ఈవచ్చుగాక ఇచ్చవరులకు చిచ్చుగడిగొనగవచ్చునే చిచ్చరచూ పచ్చుబడిన శివునకు దక్కన్. మెచ్చినప్పుడు నచ్చినప్పుడు ఇతరులకు ఇచ్చవచ్చినంత ఇయ్యవచ్చును. అంతేకాని ఇతరుల కోసం భగభగమండే చిచ్చును మృంగటం చిచ్చరకన్నులు గల శివునకు తప్ప ఎవరికి సాధ్యమవుతుంది? హరుడు గళమునందు హాలాహలము వెట్ట కప్పు కలిగి తొడవు కరిణి నొప్పెన్ సాధురక్షణంబు సజ్జనులకు నిన్న భూషణంబుగాదే భూనరేంద్ర. ఓ రాజా, శివుడు మృంగకుండా హాలాహలాన్ని కంఠాన ధరించడం వలన ఆయన గొంతుకు నలుపు ఏర్పడి అది ఒక అలంకారం వలె ఒప్పింది. ఆలోచిస్తే సాధురక్షణం ఉత్తములకు ఒక ఆభరణమే కదా. హాలాహల భక్షణ కథ హేలాగతి విన్నా వ్రాయ నెలమి పటింపన్ వ్యాళానల వృశ్చికముల పాలై చెడరెట్టి జనులు భయ విరహితులై. ఓ రాజా, ఎటువంటి జనులైనా ఈ హాలాహల భక్షణం కథను సంతోషంగా వినినా వ్రాసినా చదివినా భయానికి గురికారు. వారు పాముల వల్లను తేళ్ల వల్లను అగ్ని వలను కష్టాన్ని పొందరు. అనంతరం దేవతలు రాక్షసులు మళ్లీ సముద్రమదనాన్ని కొనసాగించారు.